అస్మద్గురుభ్యో నమః. మనము ఎలా జీవించాలి, మనిషి ఎలా జీవించాలో చెప్పింది వేదం. చక్కగా చూస్తూ, చక్కగా వింటూ, మంచిగా మాట్లాడుతూ, ఎవరికీ హాని చేయకుండా స్వేచ్ఛగా తిరిగితే మనిషి 100 ఏళ్ళు బతుకుతాడని వేదము వివరించింది. ఎవరి ధనాన్ని దొంగలించకూడదు, అంటే ధనార్జన ధర్మంగా ఉండాలి. అంతేకాదు, ద్వేషం లేని ప్రేమైక సమాజం మంచిది అని వేదము బోధించింది. ఉపనిషత్తులో ఒక మాట ఉంది, మనిషి నిత్యము ఒక మంచి విషయాన్ని వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, చదివిన దానిని మననం చేసుకుంటూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని వదులుకోకూడదు, అంటే నిజమైన సత్యవంతమైన జీవితాన్ని వదులుకోకూడదు. నైతికంగా పతనం కాకూడదు. నేను, నాది అనే సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు, చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే ఫలితాల మీద అపేక్ష ఉండదు. ప్రతి మనిషి ఈ ప్రపంచంలో ఒక్కడిగా ఉండాలి తప్ప ఈ ప్రపంచంలో కలిసిపోకూడదు. మానవతా విలువలతో కూడిన జీవితం గడపడం, సక్రమమైన మార్గంలో ప్రయాణించడం వల్లే మనిషి లక్ష్యాలను చేరుకుంటాడు. ఈ దేశంలో పుట్టిన సద్గురువులు, స్వామీజీలు, నాయకులు ఇలా ఎందరెందరూ మానవ సేవని మాధవ సేవగా భావించారు. పరోపకారమే లక్ష్యంగా బ్రతికారు. వినమ్రతతో దాన ధర్మాలు చేశారు. మనుషులు ఋషుల్లా మారి సంఘసేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడయ్యాడు. కాలడి నుండి హిమాచలం వరకు కాలినడకన వెళ్ళి ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువు అయ్యారు. వీళ్ళందరూ సంఘ శ్రేయస్సు కోసం తమ జీవితాలను దారిపోసిన వాళ్ళే. అందుకే చిరస్మరణీయులు అయ్యారు. హనుమంతుడు ఆ బాలగోపాలానికి ఆదర్శనీయుడు. ఏ వయస్సు వారైనా ఆయనను తలుచుకొని స్థిమితం పొందటానికి కారణము ఆయనలో ఉన్న సుగుణాలే. రామ కార్యోన్ముఖుడై శతయోజన పర్యంతమైన సముద్రాన్ని లంఘించేటప్పుడు ఆయనకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా హనుమంతుడు వెనుతిరగలేదు. లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాడు. చివరికి సీతది జాడ తెలుసుకొని కార్యసాధకుడు అయ్యాడు. హనుమంతుడిలా ధైర్యంగా దూరదృష్టి, సమయస్ఫూర్తి, పట్టుదల ఉన్నవాళ్ళు ఏ రంగంలో అయినా సంపూర్ణ విజయము సాధిస్తారు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు. సింహము నోరు తెరుచుకొని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటిలోకి రాదు కదా. మన ఆలోచనలు బట్టి మన చుట్టూ ప్రపంచము ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగా కనిపిస్తుంది. చెడుగా చూస్తే ఈ ప్రపంచమంతా చెడ్డగానే కనిపిస్తుంది. ప్రతి మనిషి సమాజ శ్రేయస్సు గురించి నిరంతరం ఆలోచించాలి. మంచి ఆలోచనలు వెనువెంటనే ఆచరణలో పెట్టాలి. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండడం మంచిది. శత్రువులతో కూడా ప్రేమగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళే మిత్రులు అవుతారు. భారతంలో పాండవులు ధర్మ మార్గంలో నడిచారు. భగవంతుడిని నమ్మారు. కురుక్షేత్ర యుద్ధంలో విజేతలయ్యారు. కౌరవులు స్వార్థంతో ప్రవర్తించారు. యుద్ధరంగంలో పరాజితులయ్యారు. ధర్మాచరణ, పరోపకారం, సత్యవాక్కు ఇవన్నీ కూడా దైవీ గుణాలు. భగవంతునికి ఎంతో ప్రీతికరమైనవి. ఈ గుణాలు పాటించిన మనిషికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందుకే ప్రతి మనిషి ధర్మ మార్గంలో నడిచి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రేమతో సకల ప్రాణులను ఆదుకోవాలి. స్వార్థం మరచి సంఘ పురోభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడే మనిషి జీవితము సార్థకమవుతుంది. అతనిలోనే భగవంతుడు కొలువై ఉంటాడు. హరి ఓం తత్సత్.